రైట్ శంకర్, చూస్తా ఉన్నామంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే బడుగు బలహీన వర్గాలు, నా బడుగు బలహీన వర్గాలు, నా ముస్లిం మైనారిటీ సోదరులని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటారు. ఒకవైపు విదేశీ విద్యా దీవెన గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా అంశం అంటే ఈ దుల్హన్ పథకానికి సంబంధించి కూడా అంటే ముస్లిం మైనారిటీలకు వాళ్ళకి వివాహానికి ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేసేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలుపుదల చేశారు. మైనారిటీ సంఘాలు కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత ఇవన్నీ కావడం మళ్ళీ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. కానీ అవి కూడా చాలా తక్కువ మందికి అందుతున్నాయి అనే విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. సాయం తక్కువ, సందడి ఎక్కువ అన్నట్లుగా ఉంది జగన్ సర్కార్ తీరు. జగన్ బటన్ ఎన్నిసార్లు నొక్కినా ముస్లిం మైనార్టీలకు జరిగిన లబ్ధి మాత్రం గతం కన్నా తక్కువే. లబ్ధిదారుల సంఖ్య కూడా తక్కువే. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 40,302 మంది ముస్లిం యువతుల వివాహానికి దుల్హాన్ పథకం కింద 50,000 చొప్పున 201.51 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని నిలిపివేయడంతో ముస్లిం సంఘాలు కోర్టుకెళ్లాయి. దీంతో 3 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశాలతో దుల్హన్కు పేరు మార్చి షాదీ తోఫా పేరుతో అరకొరగా అమలు చేస్తున్నారు. ముస్లిం యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వకుండా, ముస్లిం విద్యా సంస్థల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకుండా గాలికి వదిలేశారు. ఇక పేద ముస్లింలకు గత ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫాను రద్దు చేసింది. షాదీ తోఫాకు నిబంధనల చట్టం బిగించి కొందరికే పరిమితం చేసి లబ్ధిదారుల సంఖ్య తగ్గించి ఏదో గొప్పగా చేసినట్లు చెబుతుందనే విమర్శలు మైనార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ వాళ్ల ఓటు బ్యాంకును కొల్లగొట్టే వ్యూహంతో కపట ప్రేమ చూపిస్తున్నారని ముస్లింలు మండిపడుతున్నారు. జగన్ తన 5 ఏళ్ల కాలంలో 6,280 మందికి మాత్రమే సాయం చేశారు. ఆ సాయం 1,00,000 వంతున చేశారని అనుకున్న 62.8 కోట్లకు మించలేదు. అంటే గత ప్రభుత్వం కన్నా తక్కువ సాయం చేసిన జగన్ సర్కార్ ఎక్కువ చేసినట్లుగా చెప్పుకుంటోంది. ఇక షాదీ తోఫాను కళ్యాణ మస్తుతో కలిపి అంకెల గారడి చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో విడుదల పేరుతో బటన్ నొక్కడం, అంకెల గారడి చేయడం జగన్ మాయగా మారింది. కళ్యాణ మస్తు పథకానికి ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఆర్థిక సాయం చేశారు? షాదీ తోఫా పథకం కింద ఎంతమంది ముస్లిం యువతులకు సాయం చేశారు? మొత్తం ఎన్ని కోట్లు అనే పూర్తి అంశాలు విడివిడిగా చెప్పకుండా అంకెల గారడి చేసి 10,000 మందికి ఇచ్చామని ప్రచారం చేస్తోంది. బీసీ, ఎస్టీ, మైనార్టీలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది అనే అంశాలను గోప్యంగా ఉంచారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుని. సత్య, ఏంటి అప్డేట్స్? సాయం తక్కువ, సందడి ఎక్కువ అన్న తీరుగా జగన్ సర్కారు కనిపిస్తోంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఈ షాదీ తౌఫా వల్ల లబ్ధి ఏమీ చేకూరలేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అనుకున్న స్థాయిలో గత ప్రభుత్వ హయాంలోనే ఇంతకంటే 2 సాయం అందిందని చెప్పి గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఈ దుల్హన్ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. 40,000 మందికి టీడీపీ హయాంలో సాయం చేస్తే 5 విడతల్లో కలిపి వైసీపీలో షాదీ తోఫా దక్కింది 6,280 మందికి మాత్రమే. గతంలో కన్నా ఎక్కువగా సాయం చేశామంటూ పదే ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. అదే సమయంలో షాదీ తోఫా, కళ్యాణ మస్తు 2 కలిపి సుమారు 10,000 మందికి సాయం చేశామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. విడివిడిగా చెబితే కనుక ఇందులో అసలు వాస్తవం ఏంటో బయటపడుతుంది అనేది స్పష్టమవుతుంది. దుల్హన్ పథకం కింద టీడీపీ హయాంలో 50,000 చొప్పున 201.51 కోట్లు 40,302 మందికి కళ్యాణ మిత్రుల ద్వారా వాళ్ళ పెళ్లి చేసుకునే సమయంలో అక్కడికి వెళ్లి అందించి సెల్ఫీ ఫోటో కూడా అప్పట్లో అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. దీంతో సాయం వారికి నేరుగా అందింది అనేది స్పష్టత వచ్చేది. ఇప్పుడు అనేక నిబంధనలు ఈ షాదీ తోఫా పథకానికి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు కళ్యాణం చేసుకునేవారు ఇద్దరు 10వ తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన పెట్టడంతో ముఖ్యంగా ముస్లింల్లో ఉన్నటువంటి ఈ విద్యకు సంబంధించిన వెనుకబాటుతనాన్ని పథకం అమలుకు ఒక అడ్డంకిగా పెట్టడం కూడా తప్పుగా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది.
ముఖ్యంగా ముస్లిం విద్యా సంస్థలు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించకుండా ఈ పథకానికి ముఖ్యంగా 10వ తరగతి క్వాలిఫికేషన్ గా పెట్టడం అనే దానిపైన ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక పేద ముస్లింలకు గత ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫాను కూడా ప్రస్తుతం రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా షాదీ తోఫాకు నిబంధనల చట్టం బిగించి దాన్ని ఏ విధంగా ఎగ్గొట్టాలనే ఈ ప్రభుత్వం చూసిందని మనకు స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ హయాంలో అందిన లబ్ధి చూస్తే కనుక ఇప్పుడు అందిన లబ్ధి చాలా తక్కువనే మనం చెప్పాలి. అయితే అంటే అటు కళ్యాణమస్తు షాదీ తోఫా రెండు కలిపి 10,132 మందికి అందించామని చెబుతున్నారు తప్పించి విడివిడిగా దీనికి సంబంధించిన గణాంకాలు అయితే మాత్రం చెప్పని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక రకంగా ఎన్నికల ముందు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం గాలం వేయడంలో భాగంగానే ఈ పథకాన్ని 5వ సారి భారీగా చేస్తున్నామని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.